ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ పాజిటివ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో క్వశ్చన్ నెగటివ్ గురించి నేర్చుకుందాం. క్వశ్చన్ పాజిటివ్కి క్వశ్చన్ నెగటివ్కి ఉన్న వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఏంటంటే డూ డజ్లు ఉన్న చోట డోంట్ డజంట్లు వస్తాయి. వాక్యాలు చూడండి. డోంట్ ఐ గో, నేను వెళ్ళనా. డోంట్ వి గో, మేము వెళ్ళమా లేదా మనం వెళ్ళమా. డోంట్ యు గో, మీరు వెళ్ళరా. డోంట్ దే గో, వారు వెళ్ళరా. డజంట్ హి గో, అతను వెళ్ళడా. డజంట్ షీ గో, ఆమె వెళ్ళదా. డజంట్ ఇట్ గో, అది వెళ్ళదా. అలాగే WH వర్డ్స్ వాడే పద్ధతి ఏమీ మారదు. అంటే WH వర్డ్స్ వాడాల్సి వస్తే హెల్పింగ్ వర్బ్స్కి ముందు వాడాలి. వాక్యాలు చూడండి. వై డోంట్ ఐ గో, నేను ఎందుకు వెళ్ళను. నేను ఎందుకు వెళ్ళకూడదు. నేను వెళ్ళొచ్చు కదా. గమనించండి, వైతో ఉపయోగించినప్పుడు నెగటివ్లో అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇన్ని రకాల అర్థాలు వస్తాయి. నేను వెళ్ళొచ్చు కదా అంటే ఒక పాజిటివ్ సెంటెన్స్. సో క్వశ్చన్ నెగటివ్ ఎప్పుడు కూడా పాజిటివ్ సెంటెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వై డోంట్ వి గో, మనం ఎందుకు వెళ్ళము. మనం ఎందుకు వెళ్ళకూడదు. మనం వెళ్ళొచ్చు కదా. వై డోంట్ యు గో, మీరు ఎందుకు వెళ్ళరు. మీరు ఎందుకు వెళ్ళకూడదు. మీరు వెళ్ళొచ్చు కదా. వై డోంట్ దే గో, వారు ఎందుకు వెళ్ళరు. వారు ఎందుకు వెళ్ళకూడదు. వారు వెళ్ళొచ్చు కదా. వై డజంట్ హి గో, అతను ఎందుకు వెళ్ళడు. అతను ఎందుకు వెళ్ళకూడదు. అతను వెళ్ళొచ్చు కదా. వై డజంట్ షీ గో, ఆమె ఎందుకు వెళ్ళదు. ఆమె ఎందుకు వెళ్ళకూడదు. ఆమె వెళ్ళొచ్చు కదా. వై డజంట్ ఇట్ గో, అది ఎందుకు వెళ్ళదు. అది ఎందుకు వెళ్ళకూడదు. అది వెళ్ళొచ్చు కదా. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డోంట్ యు లెర్న్, మీరు నేర్చుకోరా. వై డోంట్ యు లెర్న్, మీరు ఎందుకు నేర్చుకోరు. మీరు ఎందుకు నేర్చుకోకూడదు. మీరు నేర్చుకోవచ్చు కదా. డజంట్ హి లెర్న్, అతను నేర్చుకోడా. వై డజంట్ హి లెర్న్, అతను ఎందుకు నేర్చుకోడు. అతను ఎందుకు నేర్చుకోకూడదు. అతను నేర్చుకోవచ్చు కదా. డోంట్ యూ స్పీక్, మీరు మాట్లాడరా. వై డోంట్ యూ స్పీక్, మీరు ఎందుకు మాట్లాడరు. మీరు ఎందుకు మాట్లాడకూడదు. మీరు మాట్లాడొచ్చు కదా. డజంట్ షీ స్పీక్, ఆమె మాట్లాడదా. వై డజంట్ షీ స్పీక్, ఆమె ఎందుకు మాట్లాడదు. ఆమె ఎందుకు మాట్లాడకూడదు. ఆమె మాట్లాడవచ్చు కదా. ఈ రకమైనటువంటి సందర్భాలు అంటే ఒక సలహా ఇచ్చే విధంగా ఉన్నాయి కదా. క్వశ్చన్ నెగటివ్ అది కూడా వైతో వచ్చేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఈ వాక్యాలని మనం చూస్తాం. సో ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాలని గమనించండి. క్వశ్చన్ నెగటివ్ సాధారణంగా ఒక పాజిటివ్ సెంటెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 4 రకాల వాక్యాలు అంటే పాజిటివ్, నెగటివ్, క్వశ్చన్ పాజిటివ్, క్వశ్చన్ నెగటివ్లు నేర్చుకున్నాం. అవన్నీ ఒకే టేబుల్లో చూద్దాం. మొదటిగా పాజిటివ్. ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళతాను. వీ గో టు మార్కెట్, మేము మార్కెట్కి వెళతాము. యూ గో టు మార్కెట్, మీరు మార్కెట్కి వెళ్ళండి. దే గో టు మార్కెట్, వారు మార్కెట్కి వెళతారు. హీ గోస్ టు మార్కెట్, అతను మార్కెట్కి వెళతాడు. షీ గోస్ టు మార్కెట్, ఆమె మార్కెట్కి వెళుతుంది. ఇట్ గోస్ టు మార్కెట్, అది మార్కెట్కి వెళుతుంది. నెగటివ్. సెకండ్ కాలం చూడండి. ఐ డోంట్ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళను. వీ డోంట్ గో టు మార్కెట్, మేము మార్కెట్కి వెళ్ళము. యూ డోంట్ గో టు మార్కెట్, మీరు మార్కెట్కి వెళ్ళొద్దు. దే డోంట్ గో టు మార్కెట్, వారు మార్కెట్కి వెళ్ళరు. హీ డజంట్ గో టు మార్కెట్, అతను మార్కెట్కి వెళ్ళడు. షీ డజంట్ గో టు మార్కెట్, ఆమె మార్కెట్కి వెళ్ళదు. ఇట్ డజంట్ గో టు మార్కెట్, అది మార్కెట్కి వెళ్ళదు. నెక్స్ట్ థర్డ్ కాలం చూద్దాం. క్వశ్చన్ పాజిటివ్. డూ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళతానా. డూ వీ గో టు మార్కెట్, మేము మార్కెట్కి వెళతామా. డూ యూ గో టు మార్కెట్, మీరు మార్కెట్కి వెళతారా. డూ దే గో టు మార్కెట్, వారు మార్కెట్కి వెళతారా. డజ్ హీ గో టు మార్కెట్, అతను మార్కెట్కి వెళతాడా.
డస్ షీ గో టు మార్కెట్? ఆమె మార్కెట్కి వెళుతుందా? డస్ ఇట్ గో టు మార్కెట్? అది మార్కెట్కి వెళుతుందా? లాస్ట్ కాలం క్వశ్చన్ నెగటివ్. డోంట్ ఐ గో టు మార్కెట్? నేను మార్కెట్కి వెళ్ళనా? డోంట్ వి గో టు మార్కెట్? మేము మార్కెట్కి వెళ్ళమా? డోంట్ యూ గో టు మార్కెట్? మీరు మార్కెట్కి వెళ్ళరా? డోంట్ దే గో టు మార్కెట్? వారు మార్కెట్కి వెళ్ళరా? డజంట్ ఈ గో టు మార్కెట్? అతను మార్కెట్కి వెళ్ళడా? డజంట్ షీ గో టు మార్కెట్? ఆమె మార్కెట్కి వెళ్ళదా? డజంట్ ఇట్ గో టు మార్కెట్? అది మార్కెట్కి వెళ్ళదా? ఇలాగే మిగిలిన అన్ని టెన్సెస్ కూడా. అయితే ఆ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్స్ బాగా తెలిసి ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గుర్తుంటాయి. నెక్స్ట్ లెసన్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం.